జయ వాళ్ళ అత్త అందరితో భర్త కొడితే భార్య కూడా కొట్టాలా, భర్త ఏదో కోపంలో కొడితే భార్య సర్దుకుపోవాలి, అంతేగాని కొట్టకూడదు, దాన్నే సంసారం అని అంటారు అని అంటుంది. దానికి జయ వాళ్ళ అన్న, అయితే మేము మా చెల్లి పెళ్లి మీ అబ్బాయి కొట్టడానికి చేశామా అని అడుగుతాడు. దానికి అయితే నా కొడుకు పెళ్ళాం దగ్గర దెబ్బలు తినడానికే పెళ్లి చేసుకున్నాడా అని అమ్మ అంటుంది. అలాగే రాజేష్ వాళ్ళ అమ్మ, జయ నా కొడుకుని ఎంత తన్నితే అతను 6 అడుగులు ఎగిరి దూరంగా పడ్డాడు అని చెప్పి సమర్థిస్తూ ఉంటుంది. రాజేష్ వాళ్ళ అమ్మ, తన కొడుకు చాలా అమాయకుడు, ఎప్పుడు తన భార్యని కొట్టలేదు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె రాజేష్ వాళ్ళ అన్నతో, నువ్వే కదా ఈ సంబంధం తీసుకుని వచ్చావు, ఇప్పుడే నువ్వు ఈ అమ్మాయిని అడుగు అని అంటుంది. దానికి అన్న వెళ్లి జయాతో, ఎందుకమ్మా నువ్వు అతన్ని కొట్టావు, ఇది నీ కుటుంబమే కదా, ఈ విషయం బయట తెలిస్తే మన పరువు ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి జయ, అయితే మీ తమ్ముడు నన్ను కొడితే మీ పరువు పోదా అని అడుగుతుంది. దానికి అన్న, ఈ విషయం బయట వాళ్ళకి తెలియదు కదా అని అంటే, దానికి జయ, అయితే ఈ విషయం కూడా ఎవరికి చెప్పకండి అని అంటుంది. దానికి అన్న జయతో, ఎప్పుడో ఒకసారి రాజేష్ కోపంగా కొడితే నువ్వు అది అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి, కానీ అదే మనసులో పెట్టుకుని ఈ విధంగా కొట్టకూడదు కదా అని అంటే, దానికి జయ, నాకు పెళ్ళై 6 నెలలయ్యింది, ఈ 6 నెలల్లో అతను నన్ను 20 సార్లు కొట్టాడు అని అంటుంది. ఇలాగే నేను సర్దుకు పోతూ ఉంటే నేను 10 సంవత్సరాలలో ఎన్నిసార్లు దెబ్బలు తినాలి అని అడుగుతుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 16 అని కామెంట్ చేయండి.